హాయ్. హాయ్ మ్యామ్. యర్ గుడ్ నేమ్? ప్రజ్ఞశ్రీ. ప్రజ్ఞశ్రీ. ఓకే. సో ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏం చేస్తున్నారు? వరంగల్ నుంచి వచ్చాను మేడం. నాది బీటెక్ కంప్లీట్ అయిపోయింది 2025లో. ఓకే. వరంగల్ నుంచి ఇక్కడ వరకు వచ్చారు. సో ఎలా తెలిసింది రిసార్ట్స్ గురించి? సో మా బ్రదర్ ఇన్ లా కూడా వెళ్ళారు సెప్టెంబర్ ఇంటెక్లో. సో అతను రిఫర్ చేస్తే ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ యూకేలో ఏం చదువుకోబోతున్నారు? ఏ యూనివర్సిటీ? ఎంఎస్సీ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ మేడం. నా కోర్స్ వచ్చేసి అండ్ ఎడిన్బర్గ్ నేపియర్ యూనివర్సిటీలో నా కాలేజ్. కాలేజ్ నుంచి అంటే యూనివర్సిటీ నుంచి స్కాలర్షిప్ వచ్చిందా? వచ్చింది మేడం. ఓకే. 3000 pounds వచ్చింది. ఓకే. సో ఎలా వెళ్తున్నారు? ఏమన్నా ఎడ్యుకేషన్ లోన్ అప్లై చేశారా? అవును మేడం, ఎడ్యుకేషన్ లోన్ అప్లై చేశాను విత్ నాన్ కొలాటరల్. ఎలాంటి ప్రాపర్టీ లేదు. ఓకే. అంటే ఈ ప్రాపర్టీ ఏమి పెట్టకుండానే బ్యాంక్ లోన్ అప్లై చేసుకున్నారు. ఎంత వచ్చింది? 40 lakhs. 40 lakhs. నైస్ అండి. ప్రాపర్టీ ఏమి పెట్టకుండా కూడా మంచి 40 lakhs అమౌంట్. అంటే అక్కడ ఫుడ్, ఎడ్యుకేషన్ అన్నిటికీ సరిపోయేలాగానే తీసుకున్నాను మేడం. 40 lakhs హెల్ప్ చేశారు. సో మీకు ఎలా అనిపించింది రిసార్ట్స్ ఓవరాల్ అండ్ మీ ఫీడ్బ్యాక్ ఏంటి? యాక్చువల్గా ఇక్కడ వస్తే ఎవరికైనా కానీ కంపల్సరీ లోన్ అనేది వస్తుంది. రిసీవెన్స్ అనేది చాలా గుడ్గా ఉంటుంది. అండ్ ఎవరికి వెళ్ళాలని మిడిల్ క్లాస్ పీపుల్కి మనీ లేక చాలా ట్రబుల్ అవుతూ ఉంటారు. నేను కూడా ఒక 2 years నుంచి అసలు చేస్తున్నాను, బట్ అది ప్రాసెస్లోనే ఉంటుంది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నా డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అయిపోయింది మేడం. సో 2 years నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను, ఇప్పుడు నా డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది అంటున్నారు. అంటే ఇతర కన్సల్టెన్సీస్కి వెళ్ళున్నారా? అవును మేడం. అంటే 2-3 కన్సల్టెన్సీస్ ఆన్లైన్లో నార్మల్గా ఇన్స్టాగ్రామ్ అలా చూస్తుంటే వస్తాయి కదా మేడం, అలా అందులో చేశాను. బట్ ఏది కానీ నాకు ట్రస్ట్ఫుల్ అనిపించలేదు. అంటే జస్ట్ ఏందో చేద్దాం అన్నట్టు అనిపించింది. బట్ వీళ్ళు ఏం చేశారు అంటే నేను రావడంతో హాస్పిటాలిటీ ఇక్కడ ఎన్విరాన్మెంట్ కానీ అంతా చూసి ఓకే ఇది ట్రస్ట్, ఓకే మా బ్రదర్ ఇన్ లా కూడా వెళ్ళారు, సో నమ్మొచ్చు వీళ్ళని, రిసార్ట్స్ ఇస్ ద బెస్ట్ అనిపించింది. సో అందుకని నేను రిసార్ట్స్ చూస్ చేసుకున్నాను. ఏమైనా ప్రాసెసింగ్ ఫీస్ కలెక్ట్ చేశారా? నో మేడం, 0 ప్రాసెసింగ్ ఫీ. సూపర్. సో మీకు టోటల్గా ప్రాసెస్ ఎంత టైం పట్టింది? కాలేజ్ అడ్మిషన్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే వీసా అలాగే ఎడ్యుకేషన్ లోన్ వరకు. అడ్మిషన్ అనేది ఓన్లీ 1 week పట్టింది మేడం. నెక్స్ట్ లోన్ వచ్చేసి 10 to 15 days పట్టింది మేడం. మీలాగే అబ్రాడ్కి వెళ్ళాలి అనుకున్న స్టూడెంట్స్ కొంతమంది అయితే నిజంగా మీలాగా మనీ పే చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి స్టూడెంట్స్ మీరు ఏం చెప్తారు? అలాంటి స్టూడెంట్స్కి నేను చెప్పేది ఒకటి, జస్ట్ కమ్ టు రిసార్ట్స్ అండ్ ఆల్సో చూస్ కరెక్ట్ కంట్రీ అండ్ చూస్ యువర్ కరెక్ట్ పాత్వే ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్. ఓకే, రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.